అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మీకు కొన్ని శారీస్ అయితే చూపిస్తాను. ఇవి వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట. కొంచెం పార్టీ వేర్ శారీస్. మనకి ఒక 1000 రూపీస్ ఆ రేంజ్‌లో ఉంటాయన్నమాట. బట్ కానీ చూడ్డానికి లుక్ వైస్ అయితే చాలా కాస్ట్‌లీ లుక్ ఉంటాయి. ఇవి ఎంత కాస్ట్ పడ్డాయి? అసలు ఇవి నేను ఎక్కడ తీసుకున్నాననేది మీకు చెప్తాను. ఇది చూడండి. మంచి రెడ్ అన్నమాట. మంచి రెడ్‌కి పర్పుల్ బోర్డర్ వచ్చేసింది. ఇక్కడ మొత్తం వచ్చేసి గోల్డ్ జెర్రీ అన్నమాట. మనకేందంటే గ్యాప్ బోర్డర్ వచ్చింది. ఇప్పుడు గ్యాప్ బోర్డర్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది గదా! మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ. ఇప్పుడు టిష్యూ శారీస్ బాగా వస్తున్నాయి. దీనికి మళ్ళీ మనం ఇంకా గ్రాండ్ లుక్ కావాలంటే మనం దీనికి కట్ వర్క్ లేస్ అలాగాని వేయించుకున్నామంటే ఇంకా చాలా రిచ్ లుక్ వస్తుందండి. చూడండి శారీ అయితే ఇది. బ్లౌజ్ అయితే ఇది. బ్లౌజ్ వచ్చేసరికి నాకు బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది. ఎలా అంటే చూపిస్తాను ఉండండి ఒకసారి మీకు. పైట కొంగు చూపిస్తాను. శారీ మొత్తం ఇలా ఉందన్నమాట. చూడండి ఎలా ఉంది బోర్డర్. బోర్డర్ అయితే చాలా రిచ్ లుక్ ఉంది. మనకి పైట కొంగు వచ్చేసి ఇలా వచ్చేసింది. బ్రోకెట్ వచ్చేసింది అనమాట. ఇదే బ్లౌజ్ వచ్చేసింది. బట్ నేనేం చేశానంటే ఇందులో మనకి ఈ కలర్ తీసుకున్నాను. ఈ బార్డర్ కలర్ ఆఫ్ పట్టు తీసుకున్నాను. ఆఫ్ పట్టు తీసేసుకొని నేను బ్లౌజ్ అనేది డిజైన్ చేశాను అనమాట. ఇది చూడండి. ఈ ఆఫ్ పట్టు తీసుకొని సేమ్ బ్లౌజ్కి హ్యాండ్స్కి వచ్చిన బార్డర్ని హ్యాండ్స్కి యాడ్ చేశాను. అండ్ బ్లౌజ్ మొత్తం ఇలా పైపింగ్ ఇచ్చేసేసాను. డీప్ నెక్ అండ్ ప్రిన్స్ కట్ బ్యాక్ ఓపెన్ అన్నమాట. సో నేనైతే దీనికి బ్లౌజ్ అనేది ఇలా డిజైన్ చేశాను. టోటల్‌గా శారీ అయితే చూడండి ఎలా ఉందో. దీని కాస్ట్ వచ్చేసి నాకు 999 పడింది. అంటే 1 రూపీ తక్కువ 1000 రూపీస్ అన్నమాట. దీన్ని నేను సీఎంఆర్‌లో తీసుకున్నాను. బీహెచ్ఎల్‌లో ఉండే సీఎంఆర్‌లో తీసుకున్నాను ఈ శారీ. అసలు కాస్ట్‌కి శారీకి అసలు చాలా లుక్ అనేదే వేరుంది గదా! చాలా రిచ్‌గా ఉందన్నమాట. మంచి పట్టు శారీ లాగా. దీని మీద జరీ చూసినా అలాగే ఉంది. మంచి పట్టు శారీ లాగా. సో ఇదైతే ఒక శారీ. ఇదైతే నేను ఇంకా అసలు వేర్ చేయలేదు. బట్ తీసుకొని బ్లౌజ్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను ఈ శారీకి నేను. ఈ శారీ అండి. ఇప్పుడు ఇవి టిష్యూ శారీస్. మీకు నేను లాస్ట్ వీడియోలో ఒక లైట్ బేబీ పింక్ టిష్యూ శారీ చూపించాను కదా! సేమ్ ఆ టైపు టిష్యూ శారీ అన్నమాట ఇది. చూడండి ఎలా ఉందో ఈ శారీ. ఈ శారీ మొత్తానికి ఇట్లా పింక్ కలర్ పైపింగ్ అండ్ లేస్ వచ్చేసేసింది ఇట్లా. చూడండి. నేను ఇంతకు ముందు చూపించిన శారీకి ఏంటంటే మనకి పెద్ద లేస్ వచ్చింది. దీనికేంటంటే లైట్‌గా వచ్చింది. ఇది కూడా చాలా క్లాస్ ఉంది. అసలు ఆ శారీ చాలా బాగుందన్నారు చాలామంది. నేను దాన్ని వేర్ చేసి ఫొటోస్ పెడితే అందుకే నాకు ఈ శారీ తీసుకున్నాను. ఇవి లైట్ కలర్స్‌గా ఉన్నా కూడా మనం కట్టుకున్నామంటే చాలా అందంగా ఉంటుందండి. ఈ శారీ మొత్తం ఇదే బోర్డర్ లేస్ వచ్చేసేసింది. దీనికి బ్లౌజ్ అనేది చూడండి ఇలా వచ్చేసింది. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. ఇది వచ్చేసేసి బ్యాక్ నెక్. చూడండి నెక్ బ్లౌజ్ కూడా చాలా మంచిగా వచ్చింది. ఇవి వచ్చేసేసి హ్యాండ్స్‌కి కూడా మనకి మంచిగా ఇచ్చేసాడు వర్క్. ఇది ఫుల్ కాంట్రాస్ట్ అన్నమాట. ఇది అసలు మనం గాని వేర్ చేసామంటే నైట్ పార్టీస్ కానీ ఏదైనా ఫంక్షన్స్‌కి గాని నైట్ వేసుకున్నామంటే అసలు చాలా బాగుంటుందండి ఈ శారీస్ అసలు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక శారీ యూజ్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. చాలా బాగుంటాయి. ఇది వచ్చేసేసి నాకు 950 రూపీస్ పడింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో తీసుకుంది నేను. రీసెంట్‌గానే అన్నమాట. ఇంకా బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ ఏం చేయలేదు దీనికి. కాస్ట్ అయితే చాలా రీజనబుల్‌గానే ఉంది. 950 రూపీస్‌కి మనకి మొత్తం అందులో బ్లౌజ్ వచ్చేసి ఫుల్ వర్క్ వచ్చేసింది కాబట్టి ఇంకా మనం దీన్ని స్టిచ్చింగ్ చేసి వేర్ చేసామంటే చాలా కాస్ట్లీ లుక్ ఉంటుంది. టోటల్‌గా శారీ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ అనేది ఇంకొక శారీ చూపిస్తాను అండి. ఈ శారీ వచ్చి నేను వాల్యూ జోన్ హైపర్ మార్ట్‌లో తీసుకున్నాను. చూడండి ఎలా ఉందో. రెడ్ మీద ఇది వచ్చేసి గోల్డ్ అయితే కాదనమాట. సిల్వర్ కాదు, కాపర్‌లా ఉందన్నమాట దీని మీద వచ్చిందంతా. మనకి మంచి బెనారసి ఉంటుంది కదా! సాఫ్ట్ బెనారసి ఆ టైప్ శారీ. ఇది నేను వాల్యూ జోన్ హైపర్ మార్ట్‌లో తీసుకున్నాను. చూడండి ఎలా ఉందో టోటల్.
టోటల్గా ఇదైతే కట్టు చెంగు, మనకి శారీ మొత్తం ఇలా వచ్చేసేస్తుంది బనారసీ లాగా. ఇది చూడండి, శారీ మొత్తం ఇలా వచ్చేసేసింది. బయట కొంగు వచ్చేసేసి ఇదండి, బయట కొంగు మొత్తం చూడండి ఫుల్ మంచిగా వచ్చేసేసింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఇలా వచ్చేసిందండి. మనకి బ్లౌజ్ మొత్తం ప్లెయిన్, హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఇలాగే వస్తున్నాయి మొత్తం ఫ్లోర్. ఇలా మనం మంచిగా ఇది ఎల్బో హ్యాండ్స్ కానీ అట్లా పైపింగ్ చేసుకొని వేసుకున్నామంటే చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట. నేను దీనికి కూడా బ్లౌజ్ అనేది ఇంకా స్టిచ్ చేయలేదు. టోటల్గా శారీ అయితే చూడండి ఎలా ఉందో, అసలు చాలా బాగుంది. మనం ఏదైనా మంచిగా ఫంక్షన్స్కి అలా వేర్ చేయొచ్చు. దీని కాస్ట్ ఎంత అంటే 1200 అండి. 1200 అండ్ 1150 పడింది, నాకు అంత గుర్తులేదు. బట్ ఇదైతే నేను వాల్యూ జోన్ హైపర్ మార్ట్లో తీసుకున్నాను. టోటల్గా శారీ అయితే ఇలా ఉంది, చూడండి ఎలా ఉందో శారీ. ఓకే కదా, నెక్స్ట్ శారీ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి. ఈ శారీ చూడండి ఎలా ఉందో. ఇది నేను విఘ్నేశ్వర సిల్క్స్లో తీసుకున్నాను. అసలు ఎంత బాగుంటుందంటే ఒక చిన్న పట్టు శారీ లాగా అనిపిస్తుంది, ఫీలింగ్ లైక్. ఇది ఆరెంజ్, థిక్ మంచి ఆరెంజ్ ఉంటుంది కదా, ఆరెంజ్ రెడ్ కాంబినేషన్ అనమాట శారీ. చూడండి ఎలా ఉందో, మీకు ఆ షేడ్ అనేది తెలుస్తుంది. ఇది పింక్ బార్డర్. అసలు ఈ శారీ హైలైట్ మొత్తం నేనైతే ఈ బార్డరే అంటాను, అంత బాగుంది ఈ బార్డర్. నేను దీన్ని విఘ్నేశ్వర సిల్క్స్లో తీసుకున్నాను. చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసి పైట కొంగు అనమాట. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో పైట కొంగు. అసలు మనం నైట్ వేసుకున్నామంటే ఇది ఒక మంచి ఒక పట్టు శారీ లాగా అనిపిస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి నాకు 1250 రూపీస్ పడిందండి, 1250 రూపాయలు పడింది. శారీ అయితే మనం ఎలా కట్టుకున్నామంటే అలా ఉంటుంది, ఇంకా అసలు ఇట్లా పైకి లేచినట్లు ఉండడం అలా అలా ఉండదు అనమాట శారీ. చూడండి ఎలా ఉందో. నేనైతే చెప్తాను, విఘ్నేశ్వర సిల్క్స్లో శారీస్ అయితే బెస్ట్ అండి, చాలా బాగా అనిపిస్తాయి నాకు. కాస్ట్ కూడా నాకు రీజనబుల్ అనిపిస్తుంది. చూడండి ఎలా ఉందో శారీ, మీకు తెలుస్తుంది ఈ బార్డర్ లుక్ కానీ అంతా. సో నేను ఈ శారీ మీద బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోలేదు. సో నేను వేరే మగ్గం వర్క్ ఉంటుంది కదా, వేరే శారీ మీద మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది నేను దీని మీద వేర్ చేస్తాను. ఎందుకంటే ఈ బ్లౌజ్ అనేది ఈ బోర్డర్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. అండ్ ఇక్కడ గోల్డ్, ఇదంతా గోల్డ్ వర్క్ కాబట్టి నేను ఈ రెండు అనేది పేర్ చేశాను. దీని మీద బ్లౌజ్ అయితే ఇంకా స్టిచ్ చెయ్యలేదు. లాస్ట్ ఫంక్షన్ కి అయితే దీన్ని వేర్ చేశాను. అసలు ఇంత తక్కువ కాస్ట్, నేను కాస్ట్ చెప్తే ఇంత తక్కువ కాస్ట్ అని అన్నారు. అంత రిచ్ గా ఉంటుంది అనమాట చూడ్డానికి. చూడండి టోటల్ గా అసలు మనకి ఏదైనా నైట్ కానీ లైటింగ్ కి వేసుకున్నామంటే అసలు ఎంత షేడింగ్ వస్తుందంటే మంచి, ఇది ఎంత గోల్డ్ షేడింగ్ వస్తుంది. దీని మీద మొత్తం సిల్వర్ బూటీస్ ఉన్నాయి, అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్డ్ అనమాట. శారీ వైజ్ చూసుకుంటే అసలు సూపర్ ఉంది. ఇది వచ్చేసి పైట కొంగు. చూడండి టోటల్గా ఈరోజు అయితే నేను మీకు 4 శారీస్ చూపించాను. అన్నీ వచ్చేసి మనకి 1000 ఆర్ 1200 ఆ రేంజ్లో అనమాట. బట్ చూడ్డానికైతే చాలా మంచి రిచ్ లుక్ ఉండేలాగా ఉన్నాయన్నమాట శారీస్. నేనైతే అన్ని ఇలాగే సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి అసలు ఈ శారీ ఎంత బాగా అనిపిస్తుందో, ఈ బార్డర్ కానీ అంతా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు విఘ్నేశ్వర సిల్క్స్లో బుక్ చేసుకోవచ్చు ఈ టైప్ శారీస్. సో టోటల్గా ఇదండి నా వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని.